ఈ కానాను అనే స్త్రీ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు అంటున్నది ఏమంటుందంట, ప్రభువా నా కుటుంబంలో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, నా కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. హల్లెలూయా. చాలా రకాల దయ్యాలు ఉన్నాయి, అందులో ఏదో ఒక దయ్యం. సో మొత్తానికి ఇప్పుడు ఏం పట్టిందంట? దయ్యం పట్టింది. ఇప్పుడు దయ్యం పట్టింది కనుక ఇప్పుడు అవి ఏం చేస్తుంది? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని. ఒక్కసారి కాదు, ఇంకా కేకలు వేస్తూనే ఉంది. అర్థమవుతుంది కదా, నాతో వస్తున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు తూరు సీదోను ప్రాంతానికి వచ్చారు. రాగానే ఆ తూరు సీదోను ప్రాంతంలో స్తోత్రం వచ్చినప్పుడు కానాను స్త్రీ అను ఒకటి యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి, ఎందుకు ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది అంటే, ఆమె కుటుంబంలో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఆమె కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇప్పుడు దయ్యం పట్టి బహు బాధపడుతుందంట. ఏం చేస్తుందా దయ్యం? ఏం చేస్తుంది? మంచిగా పడుకొని ప్రశాంతంగా వేసుకుని పడుకుందా? ఏం చేస్తుందంట? బహు బాధ, మామూలు బాధ అంటే కదా, బహు బాధపడుతుంది కదా. ఏమన్నా బాధపడుచున్నదని, బాధపడుచున్నది ఎవరు? ఇప్పుడు అనుకున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని, నన్ను కరుణించు. ఎందుకు అంటే నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నది అని ఏం చేసింది? కేకలు వేసింది. అయితే యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడు, ఏం పట్టించుకున్నాడు, అసలు విన్నట్టే. ఏం చేస్తున్నాడు? అసలు వినట్టు, ఆ కేకలు అని చెవులు వినబడినట్టే. ఇదే సందర్భం, ఇదే దావీదు కుమారుడు మరొకరు కేకలు వేశాడు. ఎవరో తెలుసు చెప్పకండి, నేను అడుగుని చెప్పాను. ఇదే మాట, ఇదే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒక వ్యక్తి కేకలు వేశాడు. ఇది కుమారుడు నన్ను ఏం చేయమంటున్నాడు? కరుణించు అని. సారీ, ఏం చేసినామే? కేకలు వేసింది. ఎందుకంటే ఆ వేదన తట్టుకోలేకపోతుంది ఎవరు? తల్లి. ఆ బిడ్డ పడుతున్న వేదన ఎవరు తట్టుకోలేకపోతున్నారు? తల్లి తట్టుకోలేకపోతుంది. అది బహుగా యాతన పడుతుంది, బహుగా బాధపడుతుంది. ఆమె మామూలుగా బాధపడదు, బహుగా బాధపడుతుంది. కనుక ఆ బిడ్డ పడుతున్న బాధను తట్టుకోలేక, ఆ బిడ్డ పడుతున్న ఆ వేదన తట్టుకోలేక ఇప్పుడు ఏం చేస్తుంది? యేసయ్య దగ్గరికి వచ్చి ఒక్కసారి వెళ్ళలేదు, 2 సార్లు ఇట్లా కేకలు వేస్తూ యేసుని ఏం చేస్తుంది? వెంబడించుకుంటూ పోతుంటే ఆఖరకు శిష్యుల చెవులు వలిగిపోయినాయి. శిష్యుల చెవులు ఏమైందంట? స్తోత్రం కలగాక దద్దరిల్లిపోతున్నాయి. ఆమె కేకలు అంత భయంకరంగా కేకలు వేస్తుంది. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు మాత్రం ఏం పట్టించుకున్నట్లేదు. అప్పుడు శిష్యులు ఇంకా వాళ్ళే యేసయ్య దగ్గరికి వెళ్ళి స్తోత్రం కలగాక ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయచ్చు, ఈమెను పంపివేయమని ఆయనను వేస్తుంది కనుక బాధ తట్టుకోలేక ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? ప్రభువా కొంచెం ఆమెను పంపి, ఆమెకి ఏం కావాలో ఆమెకి ఇచ్చేం చేయండి, పంపియండి అని చెప్పి శిష్యులు ఏం చేశారు? రికమెండ్ చేశారు. ఎవరికి? యేసు ప్రభువు వారికి ఏం చేస్తున్నారు? రికమెండ్ చేస్తున్నారు. ఏం అడగలే రికమెండ్ చేయమని, కానీ ఆ బాధ తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారు? కనికరపడమన్నారు. కానీ యేసయ్య కనికరపడ్డాడా చెప్పండి? నిజంగా ఎవరు కనికరపడాలి? వాక్యం రాయబడింది, ఇశ్రాయేలు ప్రజల గురించి యేసు రాబడింది, వారు కాపరు లేని గొర్రెలని దేవుడు వారి మీద ఏం చేశారంట? కనికరపడను అని రాయబడింది. కానీ ఇక్కడ ఈ స్త్రీ విషయం దేవుడు శిష్యులు కనికరపడ్డారు, కానీ యేసుక్రీస్తు నిజంగా అంత కఠినుడు అంటే కాదు. నిజంగా ఆయన చాలా కనికరం కలిగినవాడు, దయాదాక్షణ్య పూర్ణుడు అని యేసు ప్రభువు గురించి రాయబడింది. హల్లెలూయా. ఆయన కఠుడు కాదు, ఆయన కోపపడేవాడు కాదు, ఆయన గద్దించేవాడు కాదు, ఆయన ప్రేమాస్వరూపి. కానీ ఇలాంటి దేవుడు ఎంతగా కేకలు వేసిన, ఇంకోసం చెప్పండి, అదే గుడ్డివాడి విషయంలో దావీదు కుమారుడు నన్ను కరుణించమంటే మిగతా అందరూ ఏం చేశారు? అవును కదా. అక్కడ చూస్తే ఎట్లుందంటే ఉల్టా ఉంది. అక్కడేమో ఊరకుండమని గద్దించారు, శిష్యులు కూడా అందరూ ఏం చేశారు? గద్దించారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమని? ఇప్పుడు అదే గుడ్డివాడికి ఎక్కడేసి ఏం చేశారు? ఊరుకుండమని గద్దించారు. కానీ శిష్యులు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎవరైతే గద్దించారో వారితో దేవుడు పిలిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కేకలు ఎవరు వినబడినవి? యేసుకు వినబడినవి. హల్లెలూయా. ఈయన కేకలేమో అందరి కోపం వచ్చింది. గుడ్డివాడి కేకలింటే అందరి కోపం వచ్చింది, గద్దించారు. ఈయన కేకలింటే అందరికి ఏమొచ్చింది? శిష్యులకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆమె మీద జాలి పడాలనిపించింది, ఆమెకు సాయం చేయాలనిపించింది. కానీ యేసు కనిపించలే. యేసయ్యకి మాత్రం అనిపించలే. ఎంత కేకలు వేసినా, ఎంత గట్టిగా అరిసినా ఈయన మాత్రం ఏం వినట్టుగా, ఏం చూడనట్టుగా
అసలు ఏం లేనట్టుగా పోతున్నాడు ఈయన. హల్లెలూయా. అప్పుడు శిష్యులే వెళ్ళి, అయ్యా ఆమె కేకలు వేసుకుంటూ వస్తుంది, మా చెవులు వలిగిపోతున్నాయి, మేము ఆ సోదరు కేకలు వినలేకపోతున్నాం, నాకేం కాదు ఇచ్చేం చేయండి, పంపించండి అన్నారు. ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. సరే, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు శిష్యుల ప్రార్థన విన్నాడు. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఆమె ప్రార్థన విన్నట్టుగా లేదు. అంటే ఆమెకు ఉన్న జవాబు దేవుడు ఇవ్వలేదు. పోతే వీళ్ళ ప్రార్థన విని, వీళ్ళ మాట విని అప్పుడు దేవుడు ఒక మాట ఏమన్నాడు, పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు. హల్లెలూయా. పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట యుక్తమైంది కాదు. ఎందుకంటే కుక్కలు వారసులు కాదు, కుమారుడే వారసులు. మా పరిచర్య కుక్కలకు భక్తి నేర్పించుట కాదు, కుక్కలను కుమారుగా మార్చుతాయి. హల్లెలూయా హల్లెలూయా. మా ఈ 2 దినములలో కుక్కలు ఎవరైనా ఉంటే కుమారుగా మారును కాక. హల్లెలూయా. సో మొత్తానికి ఇక్కడ స్తోత్రం గాక, నేను వచ్చింది నశించిపోతున్న పిల్లల కొరకే. నేను పిల్లల కోసం వచ్చాను. కానీ ఇప్పుడు ఈమె ఎవరు? ఎందుకు అంటే అక్కడున్న గుడ్డివాడికి ఇక్కడున్న ఈ స్త్రీకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఆయన కుమారుడు, ఈమె కుక్క. అర్థమైందా? అక్కడ గుడ్డివాడికి కేకలు వేసి ఆ గుడ్డివాడు ఎవడు? కుమారుడు. కానీ ఈ స్త్రీ ఎవరు? కుమారుడు కాదు. యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్తున్నాడు, కుక్క పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ఒక్క మాట పిలవగానే ఆగిపోయాడు. ఎవరు? యేసుప్రభు ఆగిపోయాడు. కానీ ఇక్కడ మాటి మాటికి కేకలు వేసింది, బిగ్గరగా కేకలు వేసింది, కానీ ఏ మాట అయినను పలకలేదు. అప్పుడు శిష్యులతో మాట్లాడే విషయం ఏంటంటే, పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లకి ఎలా వేయాలి? ఇష్టం కాదు. అందుకే నాకు వినబడుతుంది, ఆమె వేసిన కేకలో వినబడుతున్నా. ఎందుకంటే చూద్దాం, ఆమె కుక్క కనుక. ఆమె ఎవరు? కుక్క పిల్ల కనుక వారికి ఏంటో నాకేం లేదు, ఇష్టం లేదు. అది విషయం. అసలు ఏసైకి ఏం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. ఆ శ్రేష్టమైనది వాళ్ళకి కూడా ఏం లేదు, దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. నీ ఎంతగా బిగ్గరగా కేకలు వేసినా, ఎంత అరచినా దేవుడు మాత్రం చెప్పలేదంట, విననివాడిగా, గుడ్డివాడిగా, చెవిటిగాడిగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకు అంటే వారు కుమారులు కాదు, వారు పిల్లలు కాదు. వారెవరు? కుక్కలు, కుక్క పిల్లలు. అవును కదా, వారెవరు? కుక్కలు, కుక్క పిల్లలు. అంటే ఇప్పుడు స్తోత్రం కనుక కుక్కలకు దేవుని రాజ్యము లేదు. ఏం లేదు? కుక్కలకి ఏం లేదు? దేవుని రాజ్యం లేదు. ఇంకా వాక్యం పడింది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి అని ఉంది. హల్లెలూయా. పరిశుద్ధమైన ఏం చేయకండి, కుక్కలు పెట్టద్దు. అవునా కదా? సరే చదవండి, అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయబడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇక్కడ ప్రభు గారు చెప్తున్నారు, పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టదు. పరిశుద్ధమైన వాటిని కుక్కలకి ఏం చేయదు, పెట్టొద్దు. పెడితే ఏం జరుగుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు, పెడితే మీ ముత్యములను వేయకండి. స్తోత్రం. అవి ఏం చేస్తాయంట? కాళ్ళతో తొక్కుతాయి, మీ మీద పడి మిమ్మల్ని ఏం చేస్తాయి? ఎందుకు? సత్యం చెప్తున్నాను. హల్లెలూయా. అవునే కదా? ఏం చేస్తాయి అవి? కాళ్ళతో తొక్కుతాయి. తర్వాత ఏం చేస్తాయి? మీ మీద పడి మిమ్మల్ని ఏం చేస్తాయి? చీల్చివేస్తాయి. అందుకని ఇంకేం చేయాలంట అని చదువుకోండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల
విషయమై జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇంకేం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలో? కుక్కల విషయంలో. అర్థమైంది కదా? పరిశుద్ధమైన వాటిని ఏం చేయదు, కుక్కలు పెట్టకూడదు. తర్వాత ఇంకా చేసిన వాటి విషయమై జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త ఉన్నారంటే అవి ఏం చేస్తాయి? తొక్కి వేస్తాయి, చీల్చి వేస్తాయి. కనుక కుక్కల విషయమై ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా పడాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే విషయం స్తోత్రం కలిగాక. ఎందుకంటే వాక్యం రాయబడింది ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, కుక్కలను మాంత్రికులను దేవుని రాజ్యం చేయరు, వారసులు హక్కుదారుడు కాదు. అవునా కదా? సరే, ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇప్పుడు కుక్కలు కుమారుడు. ఇప్పుడు దేవుడు స్తోత్రం గాక యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? కుమారులకు పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు ఏం కాదు, యుక్తం కాదు. అవునా కదా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుట యుక్తము కాదు. కనుక పరిశుద్ధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి మీకు దొరుకును గనక పరిశుద్ధమైనది మనకు దొరకాలి అంటే కుక్కలకు దొరకదు. హల్లెలూయా. పరిశుద్ధమైనది ఎవరు ఏం చేయరు? కుక్కలకు పెట్టరు. ఒకవేళ పెడితే అది ఏం చేస్తుంది అంటే స్తోత్రం కలిగాక అది తినివే స్తోత్రం కలిగాక మిమ్మల్ని ఏం చేస్తుంది? కాళ్ళతో తొక్కి. దాని విలువ తెలియదు, దాని విలువ తెలియదు. కనుక ఏం చేస్తుంది? అది కాళ్ళతో తొక్కుతుంది, మీ మీద పని మీ చేస్తుంది, చీల్చి వేస్తుంది. కనుక కుక్కల విషయమై ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఎందుకంటే దావీదు కీర్తన రాయబడింది, కుక్కల బలము నుండి నన్ను కాపాడు అని దావీదు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎవరున్నా కుక్కల బలము నుండి నన్ను ఏం చేయండి? కాపాడు. ఎందుకు అంటే ఆ కుక్కలు స్వతः నన్ను చీల్చివేయుటకు, నా జీవితమును పాడు చేయుటకు అవి ఏం చేస్తున్నాయి. కనుక నాకు కుక్కల బలము నుండి నన్ను ఏం చేయండి? కాపాడండి. స్తోత్రం హల్లెలూయా. ఇంకా 20 గ్రంథం చదవండి ఒక మాట. పదిహేను అధ్యాయం 3వ వచనం చదవండి. 20 గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు. చీల్చుటకు కుక్కలు. చాలా వినాలి. కుక్కలు పని ఏం చేస్తాయంట? చీల్చుతాయి. కుక్కల స్వామి ఏంటో అర్థం చేస్తున్నా. కుక్కల పని ఏంటి? చీల్చుట. అనగా స్తోత్రం కలిగి అక్కడ ఉంది, యెహోవా వాక్కు ఇదే, స్తోత్రం ఖడ్గము చంపుటకును, చీల్చుటకు కుక్కలు, తినివేటకు నాశనమును చాలా స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ కూడా కుక్కలు ఏం చేస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ చీల్చి నాశనం చేయటకు, చీల్చివేటకు కుక్కలు. ఇవన్నీ ఎవరి స్వభావము? కుక్క స్వభావము. స్తోత్రం కనుక హల్లెలూయా. ఎవరి స్వభావము? కుక్క స్వభావం. ఇంకా కుక్కకు ఇంకొక స్వభావం ఏంటి తెలుసా? అదే గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. 56:11. గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇప్పుడు కుక్కలు అంటే ఎవరు మీకు అర్థమైంది కదా? నిర్ధారణ వచ్చింది కదా? స్తోత్రం కని గాక. ఇప్పుడు ఈ సమర స్త్రీ ఎవరు? కుక్క. ఏమో కుమార్తె కాదు. ఎవరు? కుక్క. అంటే దాని అర్థం పైకి మనిషి మనలాగా 2 కాళ్ళు, చేతులు, ముక్కు అన్ని ఉన్నాయి. కానీ ఈమె స్వభావము అనేది ఏంటి? కుక్క యొక్క స్వభావము కలిగిన వ్యక్తి. అవును కాదు? ఇప్పుడు ఈమెకున్న స్వభావం చూస్తే స్తోత్రం కలిగాక ఈమె ఎవరి స్వభావం కలిగిన వ్యక్తి? కుక్క యొక్క స్వభావం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఈ కుక్క దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎవరి దగ్గరకు వచ్చి? కుక్క ఎవరి దగ్గరకు వచ్చింది? ఇప్పుడు తల్లి కుక్క వచ్చింది పిల్ల కుక్క కోసం. హల్లెలూయా. అదే కదా? తల్లి కుక్క ఎవరి కోసం వచ్చింది? పిల్ల కుక్క కోసం తల్లి కుక్క వచ్చింది. ఏమని అంటే, అయ్యా నా పిల్ల కుక్కకు ఏమొచ్చింది? ఏం పట్టింది? ఇప్పుడు దయ్యం పట్టింది. ఇప్పుడు ఆ దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నది కనుక నా యందు కనికరపడి
నా బిడ్డకు పట్టిన ఆ దయ్యపు శక్తి నుండి ఏం చేయండి, ఇప్పుడు నా బిడ్డని విడిపించు ప్రభువా అని ఏడుస్తుంది. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, పిల్లలకు ఇవ్వవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయట యుద్ధము కాదు అన్నాడు. ఆమె కూడా ఒప్పుకున్నదా లేదా? అవును ప్రభువా, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా. యజమానుడు బల్ల మీద కూర్చొని తింటున్నప్పుడు బల్ల మీద రొట్టె ముక్కలు ఏం చేస్తాయి, కింద పడినప్పుడు కుక్క పిల్లలు తిను కదా. ఇప్పుడు ఆమె కూడా ఏమని ఒప్పుకుంది, మేము కుక్కలమే, మా పిల్లలు కుక్క పిల్లలే. హల్లెలూయా. సో మొత్తానికి స్తోత్రం కలిగాక ఆమె కూడా ఒప్పుకుంది, మేము కుక్క పిల్లలే. ఈ సందర్భములో దేవుడు ఆమెతో ఎందుకు మాట్లాడుతుందంటే, నిజంగా దేవుడు ఆమె ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తాడా? మీరు చెప్పండి. ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? ప్రేమించి ఈ మాట చెప్పాడా, ద్వేషించి ఈ మాట చెప్పాడా? అంటే దేవుడు ఎందుకు ప్రేమించాడు? హల్లెలూయా. కుక్క పిల్లగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అనగా దేవుని ఆశీర్వాదము నీవు పొందాలి అంటే, దేవుడిచ్చే రొట్టెని తినాలి అంటే నీ కుమారుడిగా మారాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం అనగా దేవుడిచ్చే ఆ రొట్టెని తినాలి అంటే ఎవరు మారాలి? కుమారుడిగా మారాలి. ఆ అవకాశాన్ని దేవుడు ఆమె ముందుంచాడు. హల్లెలూయా. అనగా నీ ఏడుపు మంచిదే, నీ ఏడుస్తున్నావు, కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, కుక్కగా ఉన్న నీకు ఇవి ఇవ్వడం కాదు, కుక్కగా అయిన నిన్ను కుమారుడిగా మార్చాలి. స్తోత్రం. హల్లెలూయా. కుక్కగా నువ్వేం చేయాలి? కుమారుడిగా మారాలి. ఎందుకంటే కుమారులే వారసులు, కుక్కలు వారసులు. కుక్కలు దేవుని రాజ్యములకు కుక్కలు ఎవరు ఏం కాదు, దేవుని రాజ్యం ప్రవేశించారు. కుక్కలను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు దేవుని రాజ్యములకు వెళ్ళిపట్టుంటారు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని రాజ్యము వెలుపల కాదు, దేవుని రాజ్యం అనుభవంలోకి రావాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యమును నీవు నీ పిల్లలు అనుభవించాలంటే కుక్కలు కాదు, నీ కుమారులే దేవుని రాజ్యం అనుభవించగలరు. హల్లెలూయా. హల్లెలూయా. అవును, దురాత్మ శక్తులు నీ కుటుంబాన్ని నిన్ను పీడిస్తున్నది. దానికి కారణం ఏంటి? నువ్వు దేవుని రాజ్యం వెలుపలున్నావు. దేవుని రాజ్యములో నీవు ఉంటే దురాత్మ శక్తులు పనిచేస్తాయి. చెప్పండి, పనిచేస్తాయా? ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. బహువేదనలు దొరకదు, ఉండదు అక్కడ. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? సరే, దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం ఆ వాక్యంలోకి వెళ్ళకండి, కొంచెం మామూలుగా మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం బుక్కి చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుడు రాజు. పరలోకం వేరునాయన, దేవుని రాజ్యం వేరునాయన. అది విషయం. హల్లెలూయా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలన, టీడీపీ ప్రభుత్వం అంటే అది విషయం. అట్లా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఈ లోకములో ఉన్నా ఎవరి రాజ్యంలో ఉన్నాం? అది విషయం. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళే పరలోక రాజ్యం పోతారు. దేవుని రాజ్యం ఉన్న వాళ్ళే పరలోక రాజ్యం పోతారు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు మనం ఎట్లా అంగీకరించాం? బాప్తిజం తీసుకున్నాడు, మర్చిపోయారు. యేసుక్రీస్తు నా సొంత తర్వాత నా ప్రభు అంటే ఏంటి? అది విషయం. మరి యేసుక్రీస్తు నీకు ప్రభువుగా ఉంటే అపవాది క్రియలు లయపరచుటకు ప్రత్యక్షమైన క్రీస్తు దేవుని యొక్క రాజ్యంలో నీవుంటే నీ పిల్లలకి ఎలా దయ్యం పడుతుంది? చెప్పాలి, పడుతుందా? మరి ఇప్పుడు పట్టిందంటే అర్థం ఏంటి? దేవుని రాజ్య అనుభవములో లేదు ఈమె కుటుంబం. ఈ కానాను స్త్రీ యొక్క కుటుంబం ఎక్కడుంది? ఇప్పుడు దేవుని రాజ్యంలో లేదు, దేవుని రాజ్యం వెలుపల ఉంది. దేవుని రాజ్యంలో వెలుపల ఉన్న వారందరూ కుక్కలే. హల్లెలూయా. ఎందుకంటే కుక్కలు ఎక్కడ ఉంటారు? వెలుపల ఉంటారు, లోపల ఉంటారు. కుమారులు దేవుని రాజ్యానుభవంలో ఉంటారు. నీతిగా, సంతోషముగా, సమాధానముగా ఆత్మలో దేవుని అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అదే ఒక నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదము వినబడుతుంది.
హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటి అంటే, దేవుని రాజ్యములకు వెలుపలున్న ఈ వ్యక్తి, కుక్కగా ఉన్న ఈ వ్యక్తి కుటుంబము కుమారుడుగా మార్చబడాలి, దేవుని రాజ్యములోకి రావాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఇష్టపడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కుక్కగా ఉండి భక్తిని కొనసాగించడానిక నేను కుమార్తెగా మారాలి, నేను కుమారుడిగా మారాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు స్తోత్రం కలిగాక కుక్కలకు ఒకవేళ, ఎందుకంటే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు మరి అంటే, కుక్కలకు పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకండి. పరిశుద్ధమైన ఏం చేయడు? కుక్కలు పెట్టవద్దు. ఎందుకు అంటే ఆ పరిశుద్ధమైన ఎప్పుడైతే కుక్కలు పెడతారో ఆ కుక్కలకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు అపవాది చేత బాధింపబడుతున్న పీడింపబడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా మంచి మాటలు చెప్పండి, నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, సత్యంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, ప్రభు కొరకు బ్రతుకంటే ఎంటరాలు తోడలు బయటకు వస్తాయి. నీవోడు నాకు చెప్పడానికి అవునా కదా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు చెప్పండి? చీల్చడం అంటే అదే. హల్లెలూయా. చీల్చడం లేదా? ఏం చేస్తున్నారు? ఎవరిని చీల్చేస్తారు? కారణం ఏంటి? కుక్క గనక. అదే కుమారుడైతే బుద్ధి వచ్చే తండ్రిని హత్తుకుంటాడు. హల్లెలూయా. కుమారుడైతే నిరీక్షణ ఉంది మాకు. నీ కుమారుడైతే ఏముంది? నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు తిరిగి వస్తావని. నీ పీల్చం వేసరి కాకపోతే, నీ కుక్క అయితే కుక్క పీల్చం నీలో ఉంటే ఏ రోజు నువ్వు తిరిగి రావు. ఎందుకంటే కుక్కలు తిండికి ఆతురపడును, కానీ కుమారులు తిండికి కాదు, దేవుని రాజ్యం కొరకు వారు ప్రయాసపడేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా? స్తోత్రం కలగాక. కుక్కలు ఏం చేస్తున్నాయి? తిండికి ఆతురపడి ఎంత తిన్నా ఏం లేదు, ఎంత తిన్న కుక్కలకి ఏముండదు, తృప్తి ఉండదు. రెండు విషయాలు కుక్కలు సౌమ్యండి, ఎంత తిన్న తృప్తి ఉండదు. రెండోది చీల్చివేయడం. ఒకవేళ నీ క్షేమము కొరకు, నీ ఆత్మస క్షేమం కొరకు నేను చెప్తే కూడా వారు ఏం చేస్తారు? చీల్చేస్తారు, తొక్కేస్తారు. హల్లెలూయా. వారు ఏం జరుగుతుందో అది చేసుకుంటాం. అందుకని దేవుడు ఏం చెప్పానంటే, బాబు నీకు చెప్పడానికి అంటే మౌనంగా ఉండడం బెటర్. ఎందుకు అంటే చెప్పిన ఏం ప్రయోజనం? తొక్కేస్తావు, చీల్చేస్తావు. ఇశ్రాయేలు ప్రజలు ముమ్మాటికి అదే పని చేశారు. దేవుడు తన ప్రవక్తను మాటికి పంపించి దేవుని యొక్క స్వరం వారికి వినిపించిన కూడా విన్నారా? ఏం చేశారు? తొక్కేసారు, చీల్చేశారు. చంపారా లేదా? ఇర్మీయాను కొట్టారా లేదండి? ఇర్మీయాను కొట్టారా లేదా? హల్లెలూయా. దేవుని ప్రవక్తలను కొట్టారా లేదా? మీకాయాను కొట్టారు, ఇర్మీయాను కొట్టారు, యేసుని కొట్టారు. యేసు ఏ నేరం చేశాడని? అయ్యో శాస్త్రుని పరిశీలారా, వేషధరులని శాస్త్రులారా, పరిశీలారా, మీ గిన్నె వెలుపల కాదు, మీ హృదయం అనే గిన్నెను శుభ్రం చేసుకో. నూనెతో నిండవలసిన గిన్నె కపటముతో నిండిపోయింది, వేషధారులతో నిండిపోయింది, అబద్ధముతో నిండిపోయింది అని వారు లోపల గిన్నె లోపల నిండాల్సిన ఏం నిండాలి? అక్కడ సోతం నూనెతో నా తల నా గిన్నె నిండి. ఏ గిన్నె నింపాలి? గిన్నెలో ఏం నింపాలి? అభిషేకం నిండాల్సిన గిన్నె, హృదయం అనే గిన్నెలో ఇప్పుడు ఏం నిండిపోయింది? కపటము, స్వార్థము, గర్వము, అబద్ధము, మోసము, క్రోధము, లోపము, నాకు సకల దుర్నీతితో ఏమైపోయింది? హృదయం అన్నిటికంటే మోసకరమైన దురాశతో నిండిపోయింది. హల్లెలూయా. యేసు ఏం చేశాడు? అవును, ఈ కుక్కలకు ఎంత ప్రసంగం చేసినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఏం చేస్తున్నారు? చీల్చారా లేదా? రాయబడిన వాక్యంలో పరిశుద్ధుడైన వారిని మీరేం చేశారు? కానీ దౌర్భాగ్యుడైన వారిని అంగీకరించారు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు చెప్పిన, పరిశుద్ధత గురించి ప్రసంగించిన యేసుని వారు ఏం చేశారు? దొంగని అంగీకరించారు. అవును కదా? వారు ఏం చేశారు? ఇప్పుడు చీల్చి వేస్తున్నారు. ఏం కావాలి? తిండి కావాలి. హల్లెలూయా. అంతే కదా? వారికి ఏం కావాలి? సత్యం కాదు, మారు మనసు కాదు,
పరిశుద్ధతలో ఎదుగుట కాదు, నీతిలో ఎదుగుట కాదు, క్రీస్తు యొక్క స్వరూపములో సమరూపంలో మార్చబట్ట కాదు. ఏం కావాలి ఇప్పుడు? ఇంకో క్వశ్చన్ అడిగినాను. ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు మీ వ్యక్తిగత జీవితంలో లోకమును, చీకటిని, సాతాను జయించడం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? మీ వ్యక్తిగత జీవితంలో స్తోత్రం కలిగాక ఉపవాసం ఉండి మీకు మీరుగా ఒక ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఉపవాసం ఉండి స్తోత్రం కలిగాక ప్రభు సన్నిధిలో నేను ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభు వల్ల ఎదగాలి అని భారం కలిగి హల్లెలూయా. అవునా కదా? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను ఏం చేయాలి? చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. చాలు. ఇక్కడ దేవుడు మనకి ఏం చేశారంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. హల్లెలూయా. తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి అలా చేస్తున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కుక్కలుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ కుక్కలను ఏం చేయాలనుకుంటున్నాడు? అనగా ఇప్పుడు కుక్కలుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు కుక్కలు ఏం కావాలి? కుమారు. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. ఏ ప్రేమ అంట? కుమారులుగా పిలువబడటకు దేవుడు మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి ఎట్లా మనం దేవుని కుమారులం అవుతాం? కుక్క పిల్లలు ఏం కావాలి? దేవుని పిల్లలు కావాలి. హల్లెలూయా. కుక్క పిల్లలు ఏ పిల్లలు కావాలి? దేవుని పిల్లలుగా కావాలి. అనేది ఇప్పుడు స్తోత్రము. కుక్కలైనా కుక్క స్వభావమైన మానవుడిని, కుక్కలైనా కుక్క పిల్లల్ని పిలువబడుతున్న మానవుని దేవుని పిల్లలుగా పిలుటకు దేవుడు మనకు ఒక ప్రేమను, ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించును చూడండి అంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనను ఏం చేస్తున్నాడు? తన పిల్లలుగా పిలుచుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. అయితే స్తోత్రం కలిగాక ఇష్టపడి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఒక మాట చదువుకొని ఏప్రిల్ రాష్ట్ర పత్రిక ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తాను స్వీకరించు. స్తోత్రం కలిగా ఏం చేస్తున్నాడు? ప్రతి కుమారుని స్వీకరించడం అంటే అర్థం ఏంటి? అంగీకరించడం. అంగీకరించడం. ఎవరిగా? నిజంగా మన కుమారులం కాదు, మన దేవుని కుమారులం కాదు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రభు తాను ప్రేమించి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తను ఏం చేస్తున్నాడు? శిక్షించి తాను స్వీకరిస్తున్నాడు. ప్రేమించాడు, ప్రేమించి ఏం చేయాలనుకున్నాడు? స్వీకరిస్తున్నాడు. అంటే స్వీకరించడం అంటే అంగీకరించడం. ఎట్లా అంగీకరిస్తున్నాడుగా స్తోత్రం కలిగాక మనల్ని దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా? దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. దత్తత మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? తీసుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే స్తోత్రం కలిగాక ఈ విధంగా చూస్తే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారులుగా మనల్ని ఏం చేసుకున్నాడు? ఎలా స్వీకరిస్తున్నాడు అనగా క్రీస్తును ఈ లోకానికి పంపించి క్రీస్తు ద్వారా మన ఆత్మను బ్రతికించనగా సత్య వాక్యం అనే బీజము మనలోకి పంపించి ఆ బీజము ద్వారా మన కుమారులుగా దేవుడు ఏం చేస్తున్నాడు? స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. అని ఇప్పుడు యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనగా తండ్రిని మన కుమారులుగా స్వీకరింప చేయుటకే అనగా స్తోత్రం కలిగాక దేవుడు మనకి ఈ లోకంలో నరావతారికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ద్వారా మనకి ఇప్పుడు ఎందుకంటే అపరాధం చేతను పాప చేత చచ్చినట్టుగా ఆయన మనం క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో కూడా క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు బ్రతికించాడు. ఆయన కుమారులుగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. అవునే కదా? ఇప్పుడు అందుకని ఇప్పుడు వాక్యం ఏర్పడిందంటే దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించడం చూడండి. ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు అనగా కుమారులుగా స్వీకరించడానికి, కుమారులుగా అంగీకరించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు?
ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు స్తోత్రం గాక దేవుడేమో మనల్ని కుక్క స్వభావం కలిగి ఉండడం దేవుడు ఇష్టపడట్లేదు. మనలందరినీ కుమారుని స్వభావము గలవారిగా, క్రీస్తు స్వభావము గలవారిగా, క్రీస్తు స్వభావం మనకు కల. అందుకని స్తోత్రం గాక మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన, దురాశమైన, చెడిపోయిన మన ప్రాచీన స్వభావం వదులుకొని చిత్తవృత్తి నూతన పరిశుభ్రమైన, నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టించిన నవీన స్వభావమును ధరించుకోండి. ఇది క్రీస్తుని గురించిన సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడిన వారైన ఎడల ఇది మనలో జరుగుతుంది. అలా పైన రాయబడింది, క్రీస్తుని గురించిన సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడాలి. ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే ఉపదేశింపబడుతున్నారో వారిలో ఏం జరుగుతుంది అంటే స్వభావ మార్పిడి జరుగుతుంది. అదే కదా చదవండి. అయితే మీరు యేసును గురించి విని, ఆ యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యేసునందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనం చేపట్టినట్లయితే ఉపదేశింపబడుట స్వభావము యొక్క మార్పు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది అంటే కుక్క యొక్క స్వభావము తొలగిపోయి ఇప్పుడు ఎవరి స్వభావం వస్తుంది? క్రీస్తు యొక్క స్వభావము మనలో రావడమే. హల్లెలూయా. ఇదే నిజమైన మార్పు. ఇది జరగకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నా, సంఘంలో సభ్యత్వం కాపాడుకున్నా, భక్తి కార్యక్రమాలు అన్ని ఉన్నా, క్రీస్తు రాజ్యం వెలుపలే ఉన్నావు కనుక లోపలి నువ్వు ఇంకా రాలేదు. హల్లెలూయా. అనగా క్రీస్తులో ఉన్న సత్యము, యేసులో ఉన్న సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశం పడితే ఏం చేయబడతావు? ఇప్పుడు స్తోత్రం స్వభావములో నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక సృష్టి నవీన స్వభావం ఏం చేసుకుంటాము? ధరించుకోలేక క్రీస్తు యొక్క స్వభావము, ఆ కుమారుని యొక్క స్వభావం మనలోకి వస్తుంది. మనం ఏమైపోతున్నాము? హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా కుమారులమయ్యాము? భక్తి చేస్తే కాము, పాట పాడితే కాము, చర్చికొస్తే కాము, ఏం చేసినా కుమారులం కాము. క్రీస్తు అనగా దేవుని కుమారుని క్రీస్తు నాలో నేను స్వీకరించడం ద్వారా నేను కుమారునిగా నన్ను దేవుడు స్వీకరిస్తున్నాను. అర్థమైంది కదా? నన్ను ఎట్లా స్వీకరిస్తాడు? నేను భక్తి చేస్తే నా భక్తిని బట్టో, నా ప్రసంగాన్ని బట్టో, నా పాటను బట్టో దేవుడు నన్ను స్వీకరించాడు. ఎట్లా స్వీకరిస్తాడు? కుమారుని దేవుడు ఎట్లా పిలుస్తాడు? దేవుని కుమారుడైన క్రీస్తును నేను స్వీకరించడం ద్వారా నన్ను తన స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తు ఎవరు స్వీకరించాడు? నేను స్వీకరించాను, నాలో కలిగి ఉన్నాను. దాని ద్వారా నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకని వాక్యం ఉంది, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు పోడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు. నువ్వు ఎన్ని చేసినా తండ్రి ఎదుగు పో. కారణం ఏంటి? తండ్రి చేత అంగీకరింపబడిన వాడు కుమారుడు ఒక్కడే. కనుక తండ్రి చేత అంగీకరింపబడిన కుమారుని ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిని తండ్రి స్వీకరిస్తున్నాడు. నీవు కుమారుని స్వీకరిస్తే, నువ్వు కుమారుని కలిగి ఉంటేనే ఆ కుమారుని తండ్రి స్వీకరించాడు. కనుక ఆ కుమారుని ద్వారా నువ్వు కూడా ఏం చేయబడుతున్నావు? స్వీకరించబడుతున్నావు. కానీ అక్కడ రాయబడింది ఎట్లా స్వీకరిస్తున్నాడు? ఎట్లా స్వీకరిస్తున్నాడు అంటే ఏమన్నది? శిక్షించి స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. అవునా కదా? రొట్టెని స్వీకరిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? తన పరిశుద్ధతలో మీరు పాలు పొందవలని మిమ్మల్ని శిక్షించి స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైనాడు. ఇప్పుడు ఒక మాట రాయబడింది, చదవండి. 3వ అధ్యాయం పట్టణం వచ్చింది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం పట్టణం వచ్చింది. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నీతిమంతుడు అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుణ్ణి మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. ఎవరిల్లంతా? కుక్కల కుమారుల? పరిశుద్ధతను ప్రేమించిన వారా, ద్వేషించిన వారా? హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధతను ద్వేషించిన ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుతున్నారు? ఏసిచ్చిన స్వస్థతలు వద్దం లేదు, ఏసిచ్చిన ఆశీర్వాదాలు వద్దం లేదు, ఏసిచ్చిన రొట్టెలు వారు అవన్నీ స్వీకరించారు. కానీ ఇప్పుడు ఏం ద్వేషిస్తున్నారు చెప్పాలి?
ఇప్పుడు కూడా సంఘములో ద్వేషించరు అంటే సంఘం కావాలి, పాస్టర్ కావాలి, ఆరాధన కావాలి, అన్ని కావాలి. కానీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను ఎంతమంది ప్రేమిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా, అవునా కదా? ఏంటి సంఘాన్ని ప్రేమించడం కాదు, వాక్యం ఇవే కాదు, ఇవన్నీ కోరుతున్నదండి. ఇశ్రాయేలు ఏం కోరుతున్నారు అంటే పరిశుద్ధుడైన నీతిమంతుడైన వారిని వారు నిరాకరించారు. అంటే ఇప్పుడు దాని ఇది అర్థం ఏంటి? ఇప్పుడు వారి మరణాన్ని వారే కోరుకుంటున్నారు, వారి కొంత వారి తవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే వారు పరిశుద్ధతను ప్రేమించట్లేదు, వారు పాపాన్ని ప్రేమిస్తారు. అందుకే వాక్యం తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏం చేశారు? పరిశుద్ధుడైన వారిని, నీతిమంతుడైన వారిని ఏం చేశారు? వారు నిరాకరించారు. దుర్మార్గుడు, దుష్టుడైన వారిని ఏం చేశారు? వారు కోరుకున్నారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు అలాగే ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే, కుక్కకున్న స్వభావం ఏంటనగా వారు పరిశుద్ధతను ప్రేమించేవారు కాదు. దేన్ని ప్రేమించేవారు? పాపాన్ని ప్రేమించేవారు, అపవిత్రతను ప్రేమించేవారు. వారే కుక్కకున్న స్వభావం కలిగిన వారు. కనుక ఇప్పుడు వారు పరిశుద్ధత వారి ముందు పెట్టిన వారు ఏం చేస్తారు? తొక్కివేస్తారు, ద్వేషిస్తారు. అంత మాత్రం కాదు, పరిశుద్ధత చెప్పిన వారు కూడా వారు ఏం చేస్తారు? చీల్చివేస్తారు. కనుక స్తోత్రం. అందుకనే ఇక్కడ రాయబడింది, కుక్కల జోలికి పోకుండా రాయబడింది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అవి ఏం చేస్తాయి? చీల్చివేస్తాయి. కనుక వాటి విషయం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండు అని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. అవి లోబడవు, అవి వినవు, కానీ ఏం చేస్తాయి? ఇప్పుడు చీల్చివేస్తాయి. హల్లెలూయా. కనుక స్తోత్రం. కనుక కుక్కల విషయం ఏమైనా ఉండాలి? జాగ్రత్త. అంటే కుక్కల స్వభావం ఏంటనగా పరిశుద్ధతను ప్రేమించదు. పరిశుద్ధత చెప్పిన వారిని ఏం చేస్తుంది? పరిశుద్ధతను ప్రేమించకపోగా పరిశుద్ధతను తొక్కివేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? పరిశుద్ధత చెప్పిన వారిని చీల్చివేస్తాయి. వాళ్ళ తర్వాత ఇంకేం చేస్తాయి? కుక్కల స్వభావం ఏంటి? కక్కినది తింటది. కక్కినది ఏం చేస్తుంది? తింటది. తర్వాత కుక్కల స్వభావం ఏంటి? తిండికి ఆతుర పడుతుంది. ఎప్పుడు ఏం చేస్తుంటది? తింటనే ఉంటది. తర్వాత ఏం చేస్తుందంట? కుక్కలు దేవుని రాజ్యంలో ఏం చేయరు? ప్రవేశించారు. కనుక ఇప్పుడు ఈ కుక్కలు ఇలా ఉండగా ఇప్పుడు ఏం చేయాలంట? హల్లెలూయా. కుక్కలను దేవుడు కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించడం చూడండి, ఎట్టి ప్రేమను అనుగ్రహించడం కుమారులుగా పిలుచుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కుమారులుగా స్వీకరించటకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు కుమారులను అని పిలవాలి అన్నా దేవుడు మనం ఏమని పిలవాలి? కుమారులు అని పిలవాలన్నా. అయితే ఇప్పుడు తండ్రి మనల్ని స్వీకరించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంట? హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు అంటే? స్తోత్రం కనగాక క్రీస్తును ఎవరైతే స్వీకరిస్తున్నారో వారే క్రీస్తు చేత, తండ్రి చేత అంగీకరింపబడతారు. హల్లెలూయా. అదే కదా. ఎవరు క్రీస్తుని అంగీకరిస్తారు అంటే ఎవరైతే పరిశుద్ధత అనగా ప్రేమిస్తున్నారో వారు క్రీస్తుని అంగీకరిస్తారు. ఎందుకంటే క్రీస్తే పరిశుద్ధత ఆయను అని రాయబడింది. క్రీస్తే విమోచనయు పరిశుద్ధతయు విమోచనము ఆయను అని రాయబడింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు స్తోత్రం. నా మాట విన్న సహోదరి సహోదరులారా, కుమారులు అని నువ్వు పిలువబడాలి. నీవు నీ పిల్లలు మీరందరూ కుమారులు అని తండ్రి చేత పిలువబడాలి. నా పిల్లలారా అని దేవుడు మనల్ని పిలవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? భక్తి చేసి పిలుస్తాడా? పాట పాడితే పిలుస్తాడా? అలా ప్రసంగం చేస్తే పిలుస్తాడా? కాదు. ఎట్లా పిలుస్తాడు ఇప్పుడు? హల్లెలూయా. పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధుడైన క్రీస్తును నీవు స్వీకరించాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన క్రీస్తును ఏం చేయాలి? స్వీకరించాలి, అంగీకరించాలి, స్వీకరించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నువ్వు స్వీకరిస్తున్నావో అప్పుడు క్రీస్తు స్వీకరించిన నిన్ను తండ్రి స్వీకరించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకేసారి నేను తండ్రి స్వీకరించాడు. కానీ ఇప్పుడు స్తోత్రం కలగాక క్రీస్తును స్వీకరించిన నీలో స్తోత్రం కలగాక పాపం ఉందా లేదా? ఇంకా ఉంది. హల్లెలూయా. కానీ ఆ క్రీస్తు చేత అనగా క్రీస్తును స్వీకరించిన నీవు తండ్రి చేత స్వీకరింపబడాలి అంటే తండ్రి స్వీకరించని లేక తండ్రి అంగీకరించని అనేక పాపములు లోపల దాచబడినవి. హల్లెలూయా. అందుకు ఇప్పుడు వాక్యం రాబడింది, తన పరిశుద్ధతలో మీరు పాలు పొందవలనని తండ్రి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు? తండ్రి శిక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రంగా ఎవరైతే నేను తండ్రి చేత కుమారుడిని అని పిలువబడాలనుకుంటున్నారో వారు ఏం చేయాలి? ఇప్పుడు స్తోత్రం కనుక హల్లెలూయా. క్రీస్తు చేత
అసలు తండ్రి చేత మీరు స్వీకరింపబడాలి, అంగీకరింపబడాలంటే క్రీస్తును అంగీకరించాలి. అలాగే క్రీస్తును అంగీకరించడం అంటే సత్యమును పరిశుద్ధతను అంగీకరించుటయే. అంటే దాని అర్థం ఏంటంటే ఇక నుండి నేను ఈ కుక్కలాగా బ్రతుకొద్దు, ఈ అపవిత్రత నాకు వద్దు, ఈ దుర్మార్గత నాకు వద్దు, నాకు క్రీస్తు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వారాయబడింది, వారు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని మీరు ఏం చేశారు? నిరాకరించితిరి. హల్లెలూయా. ఏ పరిశుద్ధుడైతే నువ్వు నిరాకరించావో, ఏ నీతిమంతుడైతే నువ్వు నిరాకరించావో, ఆ నీతిమంతునే, ఆ పరిశుద్ధునే ఇప్పుడు నువ్వు అంగీకరించాలి. అప్పుడు వారు తమ హృదయములో నొచ్చుకొని పశ్చాత్తపడి ఏడవడం ప్రారంభించారు. వారు కుమారులుగా స్వీకరింపబడాలి. ఇది వారి బాధ. అయ్యో, వారు ఏం చేశారంట? తమ హృదయంలో వారు ఏం చేసుకున్నారు? నొచ్చుకున్నారు. ఎందుకు నొప్పి వచ్చింది అంటేగా పరిశుద్ధుడైన వారిని, నీతిమంతుడైన వారిని వారు ఏం చేశారు? నిరాకరించారు. యేసును వారు సిలువకు వేశారు. స్తోత్రం కలగాక దుర్మార్గుని వారు ఎన్నుకున్నారు. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే తండ్రి చేత అంగీకరింపబడాలని ఇష్టపడుతున్నారో వారేం చేయబడాలనగా, ఏ దేవుని అయితే నువ్వు నిరాకరించి, ఏ సత్యం అయితే నువ్వు నిరాకరించి, ఏ ఉపదేశం అయితే నువ్వు నిరాకరించి, ఏ అబద్ధాన్ని ప్రేమించావో, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి? ఆ అబద్ధమును, ఆ పాపమును వాటిని నిరాకరించి క్రీస్తును అంగీకరించినట్లయితే దేవుడు నీకు సాయం చేస్తాడు. చదవండి సోదరు, అపొస్తలుల కార్యం అదే జరిగింది 2వ అధ్యాయం. రెండవ 36 చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారుమనసు. వీరందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? యేసు నిరాకరించిన వారా, అంగీకరించిన వారా? చెప్పాలి. ఎవరు? నిరాకరించిన వారు. ఇప్పుడు స్తోత్రం కనుక యేసుని వారు నిరాకరించి వారు యేసుని ఏం చేశారు? సిలువ వేశారు. స్తోత్రం. ఎందుకని? మాకు యేసు వద్దు, ఏసిచ్చాయి కావాలి, కానీ ఎవరొద్దు? మాకు యేసు వద్దు, కానీ ఏసిచ్చాయని కావాలి. అట్లా వారు యేసును వారు ఏం చేశారు? నిరాకరించారు. స్తోత్రం కనుక వారు వద్దనుకున్నారు, యేసును సిలువకు అప్పగించేశారు. కానీ యేసును కావాలి, యేసును అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ వారు ఆత్మలో ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, యేసుని ఎవరైతే నిరాకరించారో, యేసుని ఎవరైతే నీతిమంతుడును, పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని ఎవరైతే నిరాకరించారో వారందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పేతురు దగ్గరకు వచ్చి, అయ్యలారా మేము ఏం చేయాలంట? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా. వారు హృదయంలో నొచ్చుకున్నారంట. ఎందుకు నొచ్చుకున్నారు? నొప్పి ఎందుకు కలిగింది అంటే, అయ్యో పరిశుద్ధులను నీతిమంతుడైన వాడిని మేము ఏం చేశాము? నిరాకరించాము. ఈ దుఃఖం మనలో కలుగుదా? అయ్యో పరిశుద్ధతను విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, దైవ సంకల్పమైన క్రీస్తును నిరాకరించి మా దురాశల కొరకు, మా స్వార్థము కొరకు, మా స్వకీయమైన దురాశల కొరకు మేము లోకం వెంబడి పరిగెత్తామే అని స్తోత్రం కలిగాక వారు తమ హృదయంలో నొచ్చుకున్నారు. ఒక నొప్పి కలిగిందంట. నొప్పి ఎప్పుడు పుడుతుంది? అలాగా గిచ్చితే ఏమైంది? నొప్పి, గాయం. అలాగా ఇప్పుడు ఈ గాయం ఎక్కడికైంది? శరీరానికి కాదంట. ఎక్కడ గాయమైంది? ఇప్పుడు హృదయంలో నొప్పి కలిగింది. ఎందుకు నొప్పి కలిగింది అంటే, స్తోత్రం, మేము పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించేదని. హల్లెలూయా. ఎందుకు నిరాకరించావు? పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని ఎందుకు నిరాకరించారు? ఇప్పుడు నిరాకరించాల్సిన అవసరం ఏముంది అంటే, తమ స్వక్రియలు నెరవేర్చుకుంటకు, తమ దురాశలు నెరవేర్చుకుంటకు, తమ అభిలాషలు నెరవేర్చుకుంటకు, తమ స్వచిత్తమును జరిగించుటకు వారు ఏం చేశారు? ఇప్పుడు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారు ఏం చేశారు? నిరాకరించారు. కనుక ఇప్పుడు పేతురు లేచి ప్రసంగం చేస్తున్నారు. మీరు ఎవరినైతే నిరాకరించారో, మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ క్రీస్తును స్తోత్రం కలిగాక ఏం చేయాలట? తండ్రి మృతుల్లోని తిరిగి
లేపి అన్ని నామముల కంటెను అన్ని శక్తుల కంటెను అతని అత్యున్నత సింహాసనం అతన్ని కూర్చునిపెట్టిన కనుక ఇప్పుడు తండ్రి చేత నేను అంగీకరింపబడాలి అంటే నువ్వు ఏ క్రీస్తునైతే నిరాకరించావో ఆ క్రీస్తుని స్వీకరించడం ప్రారంభించు. హల్లెలూయా. అప్పుడు వారు తమ హృదయం నొచ్చుకొని క్రీస్తును అంగీకరించడం ప్రారంభించారు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా వారు క్రీస్తును ఏం చేస్తున్నారు? స్వీకరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తును వారు అంగీకరించడం ప్రారంభించారో అప్పుడు వారు తండ్రి చేత అంగీకరింపబడడానికి వారు సిద్ధపరచబడుతున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు నిరాకరించిన ఈ సాయిబలతో తండ్రిని ఏం చేశారు? స్వీకరించారు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును స్వీకరించడం ద్వారా తండ్రి వారిని ఏమని పిలుస్తున్నారు? కుమారుడు అని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే కుమారుడైన యేసుక్రీస్తు ఎవరు? ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి. కనుక ఇప్పుడు ఆ ప్రియ కుమారుని నువ్వు అంగీకరించడం ద్వారా నువ్వు కూడా ఆయన కుమారుడుగా మార్చబడ్డావు. అర్థమైంది కదా? హల్లెలూయా. ఎట్లా కుమారులు అవుతున్నాం మనము? అప్పటి నుండి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తును మనం స్వీకరించామో ఆయన ప్రియ కుమారుని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు మనం కూడా ఆయనకి ఏమైపోయాము? కుమారుడుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. అనగా ఆయన బీజం మనలోకి వచ్చింది. ఆయన స్వభావం అప్పట్లో ఒక్కొక్కటి మెల్లగా ఏం చేస్తుంది? ఆయన బీజం మనలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన స్వభావము మనలో ఏం చేస్తుంది? విస్తరించడం, వ్యాపించడము ప్రారంభమైంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కుక్క పిల్లలుగా ఉన్న మనము కుమారులుగా మార్చబడడానికి దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి. స్తోత్రం కనగాక. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నీవు కోరుతున్నావా? కుక్క పిల్లగా ఉన్న నీవు, కుక్క స్వభావం కలిగిన నీవు ఆ కుమారుని స్వభావములో మార్చబడాలని ఎంతమంది కేకలేస్తున్నారు? నిజంగా చెప్పండి. ఎంతమంది తల్లులు తమ పిల్లల కొరకు కేకలేస్తున్నారు? పెళ్లి కాలేదు కాదు. హల్లెలూయా. నా కొడుకులకు పెళ్లి కాలేదు, నా కొడుకులకు ఇల్లు లేదు, ఇవి ఈ ఏడుపు కాదు. నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వాళ్ళు, నా కుటుంబము ఆ క్రీస్తుకు కుమార్తెలుగా కుమారులుగా మార్చబడాలని కేకలు ఎంతమందికి ఉన్నాయి? హల్లెలూయా. ఈ కేకలు వేసు వారి సంఘంలో లేచును గాక. ఏ కేకలు? స్తోత్రంగానే గాక. హల్లెలూయా. ఆమె వెంబడి కేకలు వేస్తుంది. ఏమని? నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఇప్పుడు మనకున్న కేకలని తెలుసా? ప్రభువా, నా పిల్లల్లో సత్యమును ద్వేషించే, సత్యమును అసహించే, సత్యమును చంపివేసే ఆత్మ పడిపోయి సత్యముకు లోబడే పరిశుద్ధాత్మ కార్యం రావడం జరుగుతుంది గాక అని ప్రార్థించేవారు కావాలి. ఎవరు కావాలండి? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది విశ్వాసుల యొక్క పిల్లలు, సేవకుల యొక్క పిల్లలు ఎంతమంది సత్యాన్ని ప్రేమిస్తున్నారు? అందుకే వారి సత్యం సొంత వీధుల్లో ఉంది. సత్యాన్ని ప్రేమించేవారు లేరు. సత్యాన్ని ప్రకటించేవారు, సత్యం ప్రేమించేవారు కావాలి, సత్యంకు లోబడేవారు కావాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే స్తోత్రం కనగాక వారు సత్యవంతులైన క్రీస్తువును నిరాకరించారు. నేడు కూడా ఎంతమంది మీ పిల్లలు సత్యవంతుడైన క్రీస్తును కలిగి ఉన్నారు? ఏడుపు దేని కొరకు? ఆమె కేకలు వేసింది, ఏడ్చింది, యేసును వెంబడి దేని కొరకు? నా కుమార్తెకి ఇప్పుడు ఏం పట్టింది? దయ్యం బట్టి బహు బాధపడుతుంది. అలాగే ఇప్పుడు నాకు, నా పిల్లలకు, నా కుటుంబం ఏం పట్టింది? ఇప్పుడు కాదు, ఏదయ్యం సత్యమును ద్వేషించే, సత్యమును అసహించే, పరిశుద్ధతను పరిశుద్ధతను అంగీకరించేది కాదు. నిజంగా పరిశుద్ధతను అంగీకరించే తరము నేడు లేదు. హల్లెలూయా. నేడు అన్నిట్లో ఉంటారు మన పిల్లలు. డాన్స్ లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. బర్త్డేలో, డెత్డేలో, ఏడా దుర్మార్గ దేవుడు ఉంటారు మన వాళ్ళు. కానీ పరిశుద్ధత వచ్చేసరికి యోసేపులాగా పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధతలో పాలు పొందడానికి ఎంతమంది ఉన్నారు? అంత వింటాం, అన్నీ తెలుసు. ఉండేదాన్ని మళ్ళా ఆఖరికి ఏం ప్రయోజనం? ఈ దినము నీది, ఈ క్షణము నీది, రేపు ఎంతో కళ్ళు కలకు. హల్లెలూయా. కనుక నిజంగా నా కుటుంబము, నా పిల్లలు దేవుని చేత అంగీకరింపబడాలి, దేవుని చేత స్వీకరింపబడాలి అని ఎంతమంది కోరుతున్నారు? ఒకవేళ దేవుని చేత నువ్వు అంగీకరింపబడాలంటే ముందు నీవు నీ పిల్లలు దేవుని అంగీకరించాలి కదా, ఆయన కుమారుని స్వీకరించాలి కదా, పరిశుద్ధతను స్వీకరించాలి కదా, పరిశుద్ధతను అంగీకరించాలి కదా. నీవేమో పరిశుద్ధతను అంగీకరించావు, నీవేమో నీతిని అంగీకరించావు, నీవేమో ఉపదేశాన్ని అంగీకరించావు, నీవేమో మారు మనసును అంగీకరించావు, నీవేమో ప్రత్యేకతను అంగీకరించావు.
నీవేమన్నీ అంగీకరించే లోకాన్ని, కానీ నేను తండ్రి చేత అంగీకరింపబడి ఎప్పుడు అంగీకరింపబడతాను? ఎంత కేకలేసినా, ఎంత బొబ్బలు పెట్టుకున్నా, ఎంత అరిసినా దేవుడు మాత్రం ఏం చేయడు, వినడు. హల్లెలూయా. వినాలి అంటే ముందు నువ్వేం చేయాలి? కుమారుని స్వీకరించండి. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన మాట విను, ఆయన మాట విను, ఆయన అంగీకరించు. అప్పుడు స్తోత్రం కలగాక నీవు నీ కుటుంబము రక్షింపబడతారు. హల్లెలూయా. ఎలాగ రాబడి స్తోత్రం కలగాక నీవు నీ ఇంటి వారు ఏం చేస్తారు? రక్షింపబడతారు. ఎప్పుడు? కుమారుని స్వీకరించిన ఆయన మాట ఎప్పుడో 20 సంవత్సరం స్వీకరించిన కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతి దినం నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే అంగీకరింపబడతావు. హల్లెలూయా. ప్రతిరోజు ఇప్పుడు వెలుగు కరెంట్ ఉంది కనుక ఏం చేయబడుతుంది? కరెంట్ పోతే సార్ నిన్న కరెంట్ ఉంది కదా సార్ అంటే మనం ఎప్పుడో కరెంట్ ఇల్లు కొన్నప్పుడు కరెంట్ తీసుకున్నా సార్, మీటర్ తీసుకున్నా సార్, వెలుగైతే లేదంటే దాని అర్థం ఏంటి? హల్లెలూయా. అన్ని ఉన్నా వెలుగు లేకపోతే కరెంట్ లేకపోతే ఏంటి? అలాగే ఎప్పుడో యేసుని అంగీకరించినా, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నా, ఎప్పుడో సంఘంలో చేర్చబడినా, ఇప్పుడు నాకు స్తోత్రం కలిగాక అన్ని నాకున్నాయంటే కుదరదమ్మా. ప్రతి దినం క్రీస్తును కలిగి ఉండడానికి. హల్లెలూయా. అలాగే క్రీస్తుని మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం క్రీస్తుని ఏం చేయాలి? కలిగి ఉండాలి. హల్లెలూయా. అవునే కదా. ఈ విధంగా చూస్తే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? కుక్కలుగా ఉన్న మనల్ని కుమారులుగా దేవుడు స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు ఇష్టపడుతున్నావా? నీవు ఏడుస్తున్నావా? నా పిల్లలు దేవుని పిల్లలుగా మారాలి, నేను దేవుని కుమార్తెగా మారాలి, నేను దేవుని కుమారుడిగా మారాలి, దేవుడు నన్ను పిల్లలారా అని పిలవాలి. హల్లెలూయా. అందుకని మొదటి ఎవరు రాష్ట్రపతి రాయబడింది స్తోత్రం కలగాక 2వ అధ్యాయం 1వ వచనం, నా పిల్లలారా మీరు పాపము చేసుకున్నటకై ఈ సంగతులు మీకు, ఎవరైనా పాపం చేసిన నీతిమంతుడైన క్రీస్తు అని ఉత్తరవాది చదవన్నమాట. మొదటి ఎవరు రాష్ట్రపతి 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా. ఎంత మంచి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఈ మాట దేవుడు మనల్ని అన్ను గాక. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు సంఘాన్ని అన్నట్టుగా దేవుడు మనల్ని అన్నుగా ఏమని, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల స్తోత్రం కలగాక. హల్లెలూయా. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది? ఎవరైతే ఆయన వాక్యమును గైకొంటున్నారో, ఆయన ఆజ్ఞలకు ఎవరైతే లోబడుతున్నారో నిజముగా వారిలో దేవుని ప్రేమ, వారే దేవుని కుమారులు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా దేవుని కుమారులుగా పిలువబడకుండా, ఇంకా స్తోత్రం దేవుని చేత అంగీకరింపబడకుండా ఇంకెంత కాలం పాపానికి లోకానికి దూరంగా ఉంటాం. కనుక గతించిన నీ జీవిత కాలం చాలు, ఇక్కడ మానవనసు కొందుకొని ప్రభావితకరా. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి యొద్ద క్రీస్తు అనే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మన పాపములకు శాంతి కలగని అర్థం ఏంటనగా, మన పాపమును బట్టి దేవుని కోపం మన మీద రగులుకుంటుండగా, దేవుని యొక్క కోపం మన మీద రగులుకొనకుండా తండ్రిని సమాధానపరచుటకు మన పాపముల విషయమై స్తోత్రం మనం క్షమించి తండ్రి కోపం మన మీద రాకుండా మన మీద కృప చూపడానికి ఆయన ఇంకా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇంకా నా జీవితంలో స్తోత్రం కనుక ఒకసారి స్తోత్రం క్రీస్తుకు దూరం అయిపోయిన విషయం వదిలిపెట్టి ఇకనైనా మారు మనసు పొంది స్తోత్రం క్రీస్తును స్వీకరించు. ఏ క్రీస్తునైతే నిరాకరించావో, ఏ సత్యమైతే నిరాకరించావో, ఏ ఉపదేశం అయితే నిరాకరించావో ఆ ఉపదేశమును ఆ సత్యమును స్వీకరించడానికి నీ జీవితంలో సిద్ధపడుతున్నావా? హల్లెలూయా. తండ్రి అయితే సిద్ధంగా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు నేను నా పిల్లలు దేవుని చేత పిల్లలు అని పిలువబడాలి? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు?
మీరు పిల్లలైతేనే వారసులు, పిల్లలు కాకపోతే ఏంటి వారసులు కాదు. కనుక మీరు పిల్లలైతేనే వారసులు. ఇప్పుడు మీరు పిల్లలు అని పిలువబడాలి. పిల్లలు అని పిలువబడాలి ఏం చేయాలి? యేసయ్యను పిల్లలను పిలువబడి పిలువడు. స్తోత్రం హల్లెలూయా. తన కుమారుడైన క్రీస్తును స్వీకరించడం ద్వారా, ఆయన బీజములో పడ ద్వారా, ఆయన స్వరూపంలో ఏర్పరచబడడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? పిల్లలుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. అవును కదా? అయితే ఇప్పుడు దేవుడైతే మనల్ని ప్రేమించి తన పిల్లలని పిలుచుటకు దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. అవును, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్టి ప్రేమ? కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు, కుమారులుగా పిలవాలనుకుంటున్నాడు. కానీ మనం ఇష్టపడుతున్నామా? మనము దేవుని పిల్లలమని పిలువబడాలి. దేవుడు నన్ను సదరగనగా నా కుమారుడా అని నన్ను పిలవాలి అని ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇష్టపడినట్లయితే స్తోత్రం కనుగాక. ఇంతవరకు దేవుని నీవు నిరాకరించావు, నీ స్వార్థం కొరకు, నీ దురాశల కొరకు, నీ కోరికల కొరకు, నీ ఇచ్చల కొరకు, నీ అభిలాషల కొరకు ఏ సత్యమును, ఏ ఉపదేశం అయితే నీవు నిరాకరించావో ఆ క్రీస్తును ఈరోజు అంగీకరించడానికి, స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? మీ జీవితంలో మీరు ఏడ్చారా? నా పిల్లలు దేవుని పిల్లలని పిలువబడాలి. దేవుడు వారిని అంగీకరించాలి. లోకం చేత అంగీకరింపబడ్డం కాదు, ఈ లోక స్నేహితులు, ఈ లోక రాజకీయ నాయకులు, ఈ లోకం చేత అంగీకరింపబడ్డం కాదు, క్రీస్తు చేత అంగీకరింపబడాలి. తండ్రి చేత వారు ఏం చేయబడాలి? దాని కొరకు ఏడుపు. నేను అదే చెప్తున్నా, కుక్కల స్వభావము తొలగిపోవాలి అనగా దేవుని పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సేవకులు వచ్చి సత్యమును, పరిశుద్ధతను బోధిస్తున్నప్పుడు అంగీకరించేవారు కావాలి, కానీ ద్వేషించేవారు కాదు. ద్వేషించేవారు కుక్కలు, అంగీకరించేవారు కుమారులు. హల్లెలూయా. ఈ రోజు నీవు, నీ పిల్లలు, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించేవారు సంఘంలో లేచును గాక. ఇది తనకున్న పోరాటం. మీకు వాక్యం మస్తు వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. స్తోత్రం హల్లెలూయా. ప్రతి వారం వాక్యం వెంటనే ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుంది? పరిశుద్ధతను ప్రేమించు వారు కావాలి. కానీ ఇప్పుడు ఏమున్నారు? ప్రేమించిన వారు ఎంతమంది ఉన్నారు మీలో? దేని వల్ల కలుగుతున్నవి అని అడిగారు. దేని వల్ల కలుగుతున్నాయి? నాకు శిక్షణ లేదు, బట్టలు లేవు, పోరాటం. పరిశుద్ధాత్మ లేని గొడవ చెప్పాలి. పరిశుద్ధత లేదనే గొడవ. మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుచున్నవి? దేని కొరకు కొట్లాట, దేని కొరకు గొడవ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వారూప్యము నాయందు ఏర్పరచబడాలి అన్న పోరాటమా? ఏ పోరాటం? ఇప్పుడు నిజంగా చెప్పండి, మనం కుమారుడమా కుక్కలమా? కుమారుడైతే స్తోత్రం కనుగాక. హల్లెలూయా. తిండికి ఆతురపడేవారు కాదు. హల్లెలూయా. అది చేస్తారు. మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించిన వారు కాదండి వారు. హల్లెలూయా. వారు తమ్మును తాము ప్రేమించుకున్న వారు కాదు. స్తోత్రం కనుగాక. హల్లెలూయా. నేను ప్రేమించిన వారు దేవుని ప్రేమించిన వారు. హల్లెలూయా. కనుక వాక్యం పడింది. స్తోత్రం కనుక. ఇప్పుడు ఈ కుక్కలకు ఏం చేయాలి? ఎంత చెప్పినా ఏం కొంచెం సరే, ఒకవేళ ఇచ్చినా కూడా ఈ దయ్యాలు పోతాయా? ఈ కుక్కలకు ఏం కొంచెం ఇచ్చామనుకోండి, ఇచ్చినాం, కానీ మళ్ళీ చేంజ్ చేసే దయ్యం. ఇప్పుడు ఎవరు కంట్రోల్ ఉన్నారు? వీళ్ళు ఎవరు కంట్రోల్ ఉన్నారు? సాతాన్ కంట్రోల్. ఎవరు పిల్లలు? ఇప్పుడు సాతాన్ కంట్రోల్. ఇప్పుడు దయ్యం పట్టుకుంది మీకు, అవునా కదా? ఇప్పుడు దయ్యం వెళ్ళగొట్టిన మళ్ళీ వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? ఎందుకని? రాజ్యం ఎవరు రాజ్యం ఉన్నారు? మరి ఇంకేం రాజ్యం? ఇప్పుడు సాతాను సామ్రాజ్యములోనే ఉండి సాతాను కబంధ హస్తాల కింద నలిగిపోతూ సాతాను ప్రకారంగా జీవిస్తున్న నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎంత వాక్యం ఇచ్చినా ఏం ప్రయోజనం? ఊరుకున్నాడా సైతం గారు? కానీ సాతాను సామ్రాజ్యంలో ఉన్నావు కనుక సాతాను సామ్రాజ్యంలో ఉన్న నిన్ను ఏమిచ్చిన ప్రయోజనం లేదు. హల్లెలూయా. కనుక ఇప్పుడు సాతాను సామ్రాజ్యంలో విడుదల పొందుట అది దేవుడి ఇష్టం. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు స్తోత్రం కనుక ఈమె మాట ఎందుకు వినట్లేదంటే ఏం ప్రయోజనం? విన్నా ఇప్పుడు అడిగింది ఇస్తా, మళ్ళీ తర్వాత ఎక్కడికి పోతుంది?
మళ్ళా అపవాది దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రయోజనం ఇచ్చిన, ఏం ప్రయోజనం? కానీ ఇప్పుడు స్తోత్రం కదా కాక కుక్కలకు ఏమంటారు, పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకూడి. అవి ఏం చేస్తాయి అంట, త్రొక్కి పరిశుద్ధమైన పెట్టిన అవి ఏం చేస్తాయి? ఇప్పుడు ఆమె మంచిగా ప్లేట్ వేసి అందులో పెట్టిన అవి ఏం చేస్తాయి? ఎంత మంచి మీటింగ్ పెట్టి ఉపవాస కోడికలు పెట్టి వాక్యం నేర్పించి వాక్యం చేసినా ఇక్కడ మాత్రం వింటాయి, తర్వాత ఏం చేస్తాయి? పాస్టర్లు కూడా కాదు, వాక్యం దొరుకుతాయి. వాక్యం ఎవరిది? పరిశుద్ధతను వాక్యముని ప్రాధములతో తొక్కి బయటికి వెళ్ళిపోతే ఇంకా నేను ఎవరు తప్పిస్తాను? ఎందుకంటే రక్షించేది ఎవరు? విడిపించేది ఎవరు? పరిశుద్ధపరిచేది ఎవరు? మరి వాక్యమును పాదములతో తొక్కి, యేసు యొక్క రక్తమును ఆయన వాక్యమును పాదములతో తొక్కి బయటికి వెళ్ళిపోతే ఇంకా నేను ఎవరు రక్షిస్తారు? రక్షించే వాక్యం, బ్రతికించే వాక్యం, విడిపించే వాక్యం, పరిశుద్ధపరిచే వాక్యం, నెమ్మదినిచ్చే వాక్యం. ఈ వాక్యమునే నువ్వు నీ జీవితంలో అంగీకరించకపోతే, ఆ వాక్యాన్ని పాదాలతో తొక్కి బయటికి వెళ్ళిపోతే నేను ఎవరు తప్పిస్తాను? హల్లెలూయా. అందుకని స్తోత్రం కనుగాక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కుమారులకి ఇవ్వాల్సిన ముక్కలు, రొట్టె ముక్కలు కుక్క పిల్లల యుద్ధము కాదు. స్తోత్రం కనుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు స్తోత్రం కనుగాక ఎందుకంటే కుక్కలు ఏం చేస్తాయి? స్తోత్రం తొక్కి వేస్తాయి, చీల్చి వేస్తాయి, తర్వాత ఏం చేస్తాయి? కుక్కలు ఏం చేస్తాయి? చీల్చి వేస్తాయి, తొక్కి వేస్తాయి, తర్వాత ఏం చేస్తాయి? ఏం తిండి? ఏ తిండి కాదు, తర్వాత ఏ తిండి? అది అపవిత్రమైన వాటికి వాటికి ఇష్టం. కుక్కలకు పవిత్రమైన ఇష్టం కాదు. ఏమైనా ఇష్టం? అపవిత్రత అంటే వాటికి ఇష్టం. ఇక్కడ యజమాని పెట్టింది తింటది, మరొకటి రోపి తింటది. స్తోత్రం. అక్కడ రాయబడింది ఇంకా కుక్కలు ఇంకొక స్వభావం ఏంటంట, కక్కినది తినే స్వభావం. ఒక మూడో స్వభావం ఏంటి? కక్కితది. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు ఏం చేస్తాయి? కక్కేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుంది? వస్తే ఇప్పుడు కక్కేస్తుంది, బయటకు పోయినంత మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ తినేస్తుంది. హల్లెలూయా. అందుకని ఆఖరి ఇంకోటి రాబడింది, కుక్కలు దేవుని రాజ్యం వెలుపలేక లోపల ఉండలేవు. ఇవన్నీ కుక్క స్వభావం. కనుక ఇప్పుడు ఈ కుక్కలకు రొట్టెలు వేయడం శ్రేష్టమా? కాదు. ఇప్పుడు దేవుని శ్రేష్టం ఏంటి? కుక్కలను కుమారులుగా మార్చుతాయే దేవుని సంకల్పం. కనుక ఇప్పుడు దేవుని ఇస్తుంటే స్తోత్రం కనుగాక ఈ విధంగా కుక్కలకు దేవుడు ఏది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడలేదు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఏంటి అనగా కుక్కలని కుమారులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కుమారులే వారసులు, కుక్కలు వారసులు కాదు. కుమారులే అండి వారసులు. దేవుని యొక్క రాజ్యానికి ఎవరు వారసులు? కుమారులు వారసులు, కుక్కలు వారసులు కాదు. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కనుగాక శ్రేష్టమైనది ప్రతి వరములను పరిశుద్ధాత్మ సంబంధం, పరలోక సంబంధమైన, దేవుని రాజ్య సంబంధమైనవి మనకు దొరకాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. కుమారులుగా మారాలి. హల్లెలూయా. ఎవరైతే కుమారులుగా మాటకు విశ్వాసం ఉంచారో దేవుడు స్తోత్రం వారికి స్తోత్రం విశ్వాసం ఇస్తున్నారు. దేవుడు తన కుమారుల గుట్టకు దేవుడు వారికి అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కుక్కగా ఉండి నీ ఏదో చేయడం కాదు, నేను కుమారుడిగా మారాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నేను కుమారుడిగా మారాలి? మొదటి స్తోత్రం వర్తమాన దేవుడు మీకు ఆధ్యాత్మిక సంబంధమైన వెళ్ళక మునుపు స్తోత్రంగా అనగా పరిశుద్ధమైనది మీకు దొరకాలి అంటే మనం కుమారులుగా మారాలి. ఎవరైతే కుమారులుగా మారుతున్నారో వారికే రేపు రాబోయే శిక్షలో వాక్యం అర్థమవుతుంది. కుక్కలకి ఏం దొరుకుతుంది అది చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న కుక్కలకైతే ఏమి దొరకదు. హల్లెలూయా. కుమారులకే స్తోత్రం కనుగాక ముందుగా శిక్షలు దొరుకును. కనుక స్తోత్రం కనుగాక నేను కుమారుడిగా మారాలి. హల్లెలూయా. ఏం మారాలి? నేను కుమారుడిగా మారాలి. స్తోత్రం కనుగాక. హల్లెలూయా. ఎవరైతే కుమారులుగా మారుతున్నారో వారికి ఎందుకంటే పరిశుద్ధమైన కుక్కలే కదా ఎవరు పెట్టాలి? ఇప్పుడు కుమారులు పెట్టాలి. స్తోత్రం కనుగాక. ఇప్పుడు పరిశుద్ధమైన దొరకాలి అంటే స్తోత్రం కనుగాక. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడింది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా ఉండకు, కానీ కుక్క రావు. ఎందుకు? కుక్కలకి ఏమి ఇష్టం లేదు, పరిశుద్ధత ఇష్టం లేదు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలుస్తున్నాడు.
కానీ కుక్కలకు పరిశుద్ధంగా ఉండడం ఇష్టం లేదు. ఎవరైతే అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించాలి అనుకున్న వారే ప్రభు యొక్క పిలుపుకు లోబడతారు. హల్లెలూయా. దేవుడు అందరినీ ఈ లోకంలో మనుషులందరూ పిలుస్తున్నారు, ఏ భేదం లేదు. అందరిని నిర్ణయం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి. అవును, ఆ వ్యక్తి కూడా భారం భరుస్తుంది, కేకలు వేస్తుంది. దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకోసం వస్తుంది కాక? హల్లెలూయా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్య నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. కానీ స్తోత్రం, నేను పిలిచిన దేని కొరకు పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాను. ఎందుకు పిలిచాను? పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాను. కానీ కుక్కలు పరిశుద్ధంగా ఉండటకు వాటి పని ఏంటి? తిండికి ఆత్రపడట, చీల్చివేయట. అనగా ఎవరైనా పరిశుద్ధమైన విషయాలు చెప్తే వాటిని ఏం చేస్తారు? వీళ్ళు చీల్చివేస్తారు. అందుకే యేసు వారు చీల్చివేశారు, స్టెఫెను వారు చీల్చివేశారు. మన పితరులందరూ, ప్రవక్తలందరూ చీల్చివేయబడిన వారే. వీరు ఎందుకు వారు చీల్చివేశారు అనగా స్తోత్రం కనుక దేవుని యొక్క మాట వినటం వారికి లేదు, ఇష్టం లేదు. దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా ఉండకు పిలిచారు. కానీ పరిశుద్ధత మాకు ఎన్నటికీ ఇష్టం కాదు. పరిశుద్ధత మాకు ఎప్పుడు ఎన్నటికి మాకు ఇష్టం కాదు. కనుక స్తోత్రం కనుక ఈ విధంగా కుక్కలకు స్తోత్రం కనుక దేవుని రొట్టెలు దొరకవు, కుమారులకి దేవుని రొట్టెలు దొరుకుతాయి. హల్లెలూయా. ఆ రొట్టె ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రొట్టె ఎవరో కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో స్తోత్రం 3 మేకుల మధ్యలో వేలాడుతున్న యేసు. అందుకే అన్నాడు, నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాడు. ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు. కాల్చబడిన రొట్టె, చెక్కబడిన రొట్టె. స్తోత్రం కనుక హల్లెలూయా. అందుకని యేసున్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నా తిని చనిపోయారు, కానీ నన్ను తిన్నవాడు నా మూలముగా జీవించును. అట్లయితే ఇప్పుడు స్తోత్రం కనుక కుమారులకు స్తోత్రం కనుక కుక్కలకు యేసు దొరకడు, కుమారులకి యేసు దొరకడు. హల్లెలూయా. అట్లయితే స్తోత్రం, కుక్కగా ఉండి నీ జీవితం కొనసాగిస్తావా? కుమారుడుగా మాటని నీ జీవితాన్ని సమర్పిస్తావా? రెండు తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. అందరి తల వచ్చి